నాకు 2019 నుంచి 24 మధ్యన రోజులు గుర్తొచ్చినాయి. ఫ్రైడే సాటర్డే వస్తే ఈ బుల్డోజర్ ఎక్స్కవేటర్ ఎవరో ఒకరి ఇంటికి పంపించేవారు. ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఈరోజు అదే బుల్డోజర్ ఎక్స్కవేటర్ని ప్రజాప్రభుత్వ అభివృద్ధి కోసం రోడ్లు వేసేదానికి, ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి, అమరావతి పనులకి మనం వాడటం జరుగుతుంది. మంగళగిరి అనేది అమరావతికి ముఖద్వారం. అమరావతిలో ఈరోజు ఎక్కడన్నా పనులు జరుగుతున్నాయి, వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంటే మన నియోజకవర్గం మంగళగిరిలోనే ఉండాలి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు రెడీగా ఉంది. గతంలో కూడా చెప్పాను, 2019 ఎన్నికల్లో కరెక్ట్గా 20 రోజుల ముందు వచ్చా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం అవ్వలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో నేను ఓడిపోయా. కానీ 5 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్న మీ సమస్యలు తెలుసుకున్నా, ఆనాటి ప్రభుత్వం కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు ఆనాడు నేను మీకు అందించా. 2024 ఎన్నికలు వచ్చినాయి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా బాగా తెలుసు. చాలా మంది శ్రేయోభిలాషులు చాలా మంది వచ్చి రామ్మోహన్ రావు గారి ద్వారా డైరెక్ట్గా నాకు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేసే అవసరం మీకుందా, నువ్వు గెలుస్తావా, వైకాపోలేమో ధీమాతో ఉన్నారు, 80% లోకేష్ ఓడిస్తాం, చాలా కష్టమైన నియోజకవర్గం, 1980 తర్వాత గెలగం నియోజకవర్గం, 2 నియోజకవర్గాల్లో కనీసం పోటీ చేయండి అని కోరా. ఆనాడు వాళ్ళకి ఒకటే పొరపాటున నేను వేరే నియోజకవర్గం వైపు చూస్తే నేను ఓటుని చెందిన వాడవుతాను, ప్రసక్తి లేదు, ఎక్కడ ఓడిపోయానో అక్కడనే పోటీ చేస్తా, అక్కడనే గెలుస్తానని చెప్పడం జరిగింది. మీ దగ్గరికి వచ్చా, మిమ్మల్ని అందరినీ కోరా, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని కోరా. మీరు 0 కాదు, ఏకంగా 91,000 మెజారిటీ నేను గెలిపించి శాసనసభకు పంపించారు. అందుకే ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసిన, ఉప ముఖ్యమంత్రి గారు కలిసిన, సహచార మంత్రి కలిసిన, మంగళగిరి పనులంటే కాదు అని చెప్పే నాదుడు లేడు. మంగళగిరి అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.